హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. బాల్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళందరూ హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఆయిల్స్ వాడడం అండ్ ఇంకొకటి ఏంటంటే సర్జికల్ వెళ్ళడం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇందులో ఈ 2 మెథడ్స్లో ఏంటి అని అంటే మనకు టైం అండ్ మనీనే చాలానే పడుతుంది. సో కొంతమందికి తెలియని విషయం ఏంటి అని అంటే ఈ 2 మెథడ్సే ఉన్నాయా హెయిర్ గ్రోత్కి అని అనుకుంటూ ఉంటారు చాలామందికి తెలియనిది ఏంటి అని అంటే మనం ఇన్స్టెంట్గానే హెయిర్ అనేది పొందవచ్చు. ఆ మెథడ్ వచ్చేసి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అండి. ఆ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్ అండ్ వీవింగ్ అనమాట. ఒక్కొక్క మెథడ్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 4 మెథడ్స్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి బాండింగ్ అనమాట. ఆ బాండింగ్లో ఏంటి అని అంటే మనం ఇక్కడ బాల్ హెడ్లో ఉన్న పలసబడ్డ హెయిర్ అంతా రిమూవ్ చేసేసి మనం అక్కడ ప్యాచ్ అనేది స్టిక్ చేయడం జరుగుతుంది. మీరు సర్వీస్కి అనేది 20 to 25 డేస్కి ఒకసారి సర్వీస్కి స్టూడియోకి విజిట్ అయితే సరిపోయింది. సెకండ్ మెథడ్ వచ్చేసి టేపింగ్ అనమాట. టేపింగ్లో ఏంటి అంటే ఇప్పుడు మనం బాండింగ్లో ఏంటి 20 to 25 డేస్కి మనం సర్వీస్ అనేది రావాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది కుదరదు, అంటే ఎవ్రీ 1 మంత్కి మేము సర్వీస్కి రావాలా మేడం, మేము చాలా లాంగ్లో ఉంటా అనే వాళ్ళకి టేపింగ్ మెథడ్ అయితే సరిపోయిద్దండి. ఆ టేపింగ్ మెథడ్లో ఏంటి అని అంటే మనం సేమ్ పలసబడ్డ హెయిర్ మీద మనం టేప్ తోటి ప్యాచ్ అనేది స్టిక్ చేస్తాం అనమాట. ఆ స్టిక్ చేసింది మీకు ఇంటి దగ్గర మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకొని 2 to 3 మంత్స్కి ఒకసారి మీరు కెమికల్ వాష్కి విజిట్ అయితే సరిపోతుంది. సో థర్డ్ మెథడ్ వచ్చేసి మన క్లిప్పింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో సెకండ్ మెథడ్లో మనం హెయిర్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. కొంతమందికి ఏంటి అని అంటే నాకు హెయిర్ రిమూవ్ చేయడం ఇష్టం ఉండదు మేడం, మాకు ఎలా ఉందో మా హెయిర్ని డిస్టర్బ్ చేయకుండా ప్యాచ్ పెట్టండి అంటారు. అలాంటి వాళ్ళకి మనం క్లిప్పింగ్ మెథడ్ అనేది చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం ఫంక్షన్స్కి కానీ లేదా ఏమైనా ఒకేషన్స్కి కానీ మనం క్లిప్పింగ్ మెథడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆ క్లిప్పింగ్ మెథడ్ ఏంటి అని అంటే మనం ఏ హెయిర్ని డిస్టర్బ్ అయితే చేయం, సైడ్ హెయిర్ని కానీ బాల్ హెడ్ని కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయం. మనం మెజర్మెంట్స్ తీసుకొని మనకి ఎక్కడైతే బాల్ హెడ్ ఉందో అక్కడి వరకు అనేది ప్యాచ్ అనేది పెడతాం. మీరు నైట్ టైం పడుకునే ముందు తీసుకొని కూడా పడుకోవచ్చు. క్లిప్స్ ఉంటుంది అనమాట, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తీసుకోవచ్చు. సో ఇందులో సర్వీస్ ఎలా అంటే సేమ్ టు సేమ్ 2 to 3 మంత్స్కి ఒకసారి వచ్చి మీరు క్లిప్స్ చేంజ్ చేసుకొని సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. సో మనకి ఫోర్త్ మెథడ్ వచ్చేసి వీవింగ్ అండి. వీవింగ్ అంటే ఎలా అంటే మన ప్యాచ్కున్న హెయిర్ని మన ఒరిజినల్ హెయిర్ని కలిపి అల్లుతారనమాట. కానీ ఫ్రంట్లో మాత్రం టేప్ ఉంటుంది, మీరు టేప్ అనేది చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఇందులో సేమ్ టు సేమ్ మనం 2 to 3 మంత్స్కి ఒకసారి సర్వీస్కి అనేది విజిట్ అవ్వాలి స్టూడియోకి. సో సార్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ చూసి మన స్టూడియోకి అయితే విజిట్ అవ్వడం జరిగిందండి. సో సార్కి మన దగ్గర ఉన్న 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ డెమో కూడా పెట్టి చూపించాము, అంటే లుక్ ఎలా ఉంటుంది హెయిర్ ప్యాచ్ పెట్టించుకున్నాక. సో సార్ అయితే ఆ 4 మెథడ్స్లో నుంచి క్లిప్పింగ్ మెథడ్ అనేది చూస్ చేసుకున్నారు. సార్ హెయిర్ ప్యాచ్ పెట్టించుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్లిప్పింగ్ ప్రాసెస్ మొత్తం చూసారు కదండి. సార్ బిఫోర్ లుక్ అండ్ ఆఫ్టర్ లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది సార్కి. ఇదే అండి నాన్ సర్జికల్లో ఉన్న స్పెషాలిటీ. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా బట్టతల సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.